ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఉదయకాలము దేవుని వాగ్దానం. కీర్తనలు 19వ అధ్యాయము 11వ వచనం. గొప్ప లాభము కలుగును. సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకే ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. గొప్ప లాభము కలుగును. సో మనము దేవుడు మనకి గొప్ప లాభం కలుగును అని ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ గొప్ప లాభము మనం కలిగి ఉండాలి అని అంటే సో దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి విధానంగా మనము అంటే వాక్యం యొక్క విలువ మనం గుర్తిస్తూ వచ్చినప్పుడు ఆ వాక్యము మన జీవితానికి ఎంత మేలు చేస్తుందో కూడా దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చిందనమాట. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయను. యెహోవా శాసనము నమ్మదైనది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. సో దేవుని వాక్యం యొక్క వర్ణన గురించి ఈ అధ్యాయంలో రాయబడుతూ వచ్చిందనమాట. ఎప్పుడైతే మనము దేవుని యొక్క వాక్యానికి మనం విలువిచ్చి సో మనము ఆ వాక్యంలో ఉన్న ఆ గొప్పతనాన్ని మనం గ్రహిస్తూ వచ్చినప్పుడు సో దేవుని యందు మన భయభక్తులు కలిగి ఉన్నట్లుగా దేవుడు మనకు సహాయం చేసేటువంటి వారుగా ఉండగలరు. అందుకే యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచునని రాయబడుతూ వచ్చింది అనమాట. సో మనం ఈ విధంగా ఉంటూ వచ్చినప్పుడు వాటి వలన నీ సేవకుడు హెచ్చరికను, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. ఎప్పుడు దేవుడు మనకి గొప్ప లాభము అనుగ్రహిస్తాడనంటే సో దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క గొప్పతనాన్ని మనం గ్రహిస్తూ వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని మనం గైకొనుట ద్వారా దేవుడు గొప్ప లాభాన్ని మనకు అనుగ్రహించేటువంటి వారుగా ఉండగలరు. సో ఆ వాక్యము గైకొనుట ద్వారా మనం ఆత్మీయ జీవితంలో ఎంతో లాభాన్ని పొందుతాము. అంతేకాదు దురభిమాన పాపములలో పడకుండా సో దేవుడు అన్ని విషయాల్లో కూడా సహాయం చేసేటువంటి వారుగా ఉండగలరు. అందుకే దావీదు తాను పొందిన యొక్క అనుభవాలు ఈ అధ్యాయంలో రాయబడుతూ వచ్చాయన్నమాట. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం మనం చదివినట్లయితే జ్ఞానము వలన కలుగు లాభము. సో దేవుని యొక్క జ్ఞానం ద్వారా మనము లాభాన్ని కలిగి ఉంటాం. మన వాక్యంలో చదివితే జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యం ఆశ్రయాస్పదం, అయితే జ్ఞానము దాని పొందిన వారి ప్రాణమును రక్షించును. ఇదే జ్ఞానము వలన కలుగు లాభము. సో ఎప్పుడైతే మనము సామెతల గ్రంథంలో 13వ అధ్యాయం 13వ వచనం చదివితే భయభక్తులు గలవాడు లాభం పొందు, అంటే దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉంటాము. సో ఆ భయభక్తుల ద్వారానే దేవుడు మనకి జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. అంతేకాదు జ్ఞానం వలన మనం ఈ లాభాన్ని పొందుకోగలం. అంటే దేవుని యొక్క ద్వారానే సో యెహోవాయే జ్ఞానం ఇచ్చేవారని లేఖనాల్లో రాయబడుతూ వచ్చిందనమాట. సో ఎప్పుడైతే మనం దేవుని కలిగి ఉంటామో దేవుని ద్వారానే మనము జ్ఞానాన్ని పొందగలం. జ్ఞానము ద్వారా గొప్ప లాభాన్ని మనము సంపాదించుకోగలం. ఉదయకాలం సో దేవుడు మనకి గొప్ప లాభాన్ని అనుగ్రహిస్తానన్నాడు. అంతేకాదు జ్ఞానము వలన లాభాన్ని సో అనుగ్రహిస్తానని సెలవిచ్చారు. సో మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ద్వారానే వీటిని మనం ఈ లాభమును మనం పొందగలమని వాక్యంలో చదువుతూ వచ్చాం. అంతేకాదు మనం మొదటి సమయాల గ్రంథం 23వ అధ్యాయం 21వ వచనం చదివితే యెహోవా ఆశీర్వాదము కలుగునుగాక. ఉదయకాలము 4 విషయాలు దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చారు. గొప్ప లాభం కలుగునని సెలవిచ్చాడు, జ్ఞానము వలన లాభాన్ని అనుగ్రహిస్తానని సెలవిచ్చాడు. అంతేకాదు దేవుని యందు మన భయభక్తులు కలిగి ఉంటూ వచ్చినప్పుడు ఆ లాభాన్ని మనం పొందుకోగలం. యెహోవా ఆశీర్వాదము దేవుడు మనకు అనుగ్రహించేటువంటి వారుగా ఉండగలరు. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని మనం అనుసరించి నడుచుకుంటామో వాటిని గైకొంటామో తద్వారా మనం ఈ లాభాన్ని పొందగలం. ఉదయకాలం ఈ లాభాన్ని మనం కలిగి ఉంటూ వచ్చినప్పుడు ఆత్మీయ జీవితంలో రకరకాల సో అనేకమైన ప్రతికూల అనానుకూల సమస్యలు గుండా మనం వెళ్తూ వచ్చినప్పటికీ ఆ పరిస్థితుల్లో దేవుడు మనకి ధైర్యాన్ని ఇస్తాడు. అంతేకాదు దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ వచ్చినప్పుడు పరిస్థితులన్నిట్లో కూడా అంటే దేవుడే మనకి సదుపాయంలో అనుగ్రహిస్తాడు. ఉదయకాలం నీకున్న అనారోగ్య పరిస్థితులు ఉండొచ్చు, నీకున్న అది అంటే వ్యాధి బాధ, కష్టమైన పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు, చెప్పుకోలేని సమస్యలు, ఇరుగు పొరుగు వారి ద్వారా నువ్వు పనిచేస్తున్నటువంటి స్థలాల్లో నీ కుటుంబంలో నెమ్మది లేని పరిస్థితులు, అంతేకాకుండా చాలాసార్లు మనం ఏం చేసినా నష్టమే కలుగుతుంది. సో నీ ఎంత కష్టపడుతున్నా నేను నా కష్టాన్ని తగ్గ ఫలితం దొరకట్లేదు, ఈ గొప్ప లాభాన్ని నేను పొందలేకపోతున్నానని ఉదయకాలం నువ్వు బాధపడుతూ ఉన్నావేమో. సో గొప్ప లాభము సో దేవుని యొక్క ఆశీర్వాదము నీకు కలగాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము గైకొంటూ రావాలి. అందుకే మనం ప్రసంగి గ్రంథంలో చదివినట్లయితే చాలా విషయాలు రాయబడుతూ వచ్చాయి.
వచ్చాయన్నమాట. మనం చాలాసార్లు అనుకుంటాం, అంటే కష్టానుభవం అంటే కష్టపడుతున్నాము, కష్టపడిన వారికి తమ కష్టం వలన వచ్చిన లాభమేమే కదా, చాలాసార్లు అనుకుంటాం. నేను ఇంత కష్టపడుతున్నాను కానీ కష్టం వలన ఏ లాభం వస్తుందని ఉదయకాలం నువ్వు కూడా బాధపడుతున్నావేమో. సో మనము ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయంలో చదివితే ఈ మాటలు రాయబడుతూ వచ్చాయన్నమాట. చాలాసార్లు సో దేవుణ్ణి మనం కలిగి ఉండి మనం కష్టపడుతూ వచ్చినప్పుడు ఆ కష్టానికి తగ్గ ఆ లాభాన్ని దేవుడు మనకి ఖచ్చితంగా అనుగ్రహించేటువంటి వారుగా ఉంటారు. అన్ని విషయాల్లో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అన్ని విషయాల్లో మన కష్టానికి తగ్గ గొప్ప లాభాన్ని దేవుడు మనకు ప్రసాదించేటువంటి వారుగా ఉండగలరు. ఉదయకాలం దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితానికి అన్వయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీకు వందనాలు. యేసయ్య, మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాను. ప్రభా, గొప్ప లాభం కలుగును అని సెలవిచ్చారు. ఉదయకాలం నిత్య జీవపు మాటలు వింటున్నా మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. మీ వాగ్దానం ప్రభా నీ ప్రజల జీవితంలో నెరవేర్చి సహాయపడుతూ రావాల్సిందిగా కోరుతూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.